పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రేమికుల దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు. ఆర్డీఓ దాసిరాజు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులతో కేక్ కట్ చేయించి వారికి బట్టలు, పళ్ళు పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ పేదలతో ప్రేమ పంచుకోవడమే నిజమైన ప్రేమికుల రోజు అన్నారు. 15 ఏళ్లుగా పేదల మధ్య ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వెరీ గుడ్ సార్ ఒకసారి ఇటు చూడండి సార్. మీ ఫ్రెండే కదమ్మా చూడు బాబు, నువ్వు కూడా ఆయన పెట్టు, ఆయన పెట్టు. సార్ సార్ ఒకసారి అలా పట్టు సార్. ఇటు చూడండి సార్. సార్ సార్ ఒకసారి ఇటు చూడండి సార్. మేడం ఒకసారి ఇటు చూడండి. మేడం మేడం రిక్షా కదా, ఒక నిమిషం నీకు ఇస్తాను సార్. బాపు, మీ ఆవిడకి మీరు ఎక్కడే ఉండండి. లేలే మా మరి కొంతమంది మీరు ఇచ్చేస్తా ఉండండి. ఫ్రూట్స్ 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 ఇచ్చారా? ఎంత చీరలే మా ప్రభాకర్ గారితో అందుకు ఎలా ఊళ్ళో ఎవరైనా నాకేనా ఫ్రూట్స్ సంవత్సరాలు డబల్ టవల్ వేసి ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు, పేదవాళ్ళు, అధికారులు, సామాన్యులు ఈ కాన్సెప్ట్తో చేయాలన్నదే నా సంకల్పం. మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన యొక్క సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది. ఇది నేను 2015 నుంచి చేస్తున్నాను. మనకి ఈ పాలకొల్లు ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికల్ కిట్స్ అవసరం వస్తాయి. వాళ్ళకి బట్టలు, ఆహారం కాకుండా కూడా వాళ్ళకి మెడికల్ కిట్స్ బాగా అవసరం వస్తాయి అని చెప్పి అప్పుడు వాళ్ళకి అవి ఏర్పాటు చేసేవాళ్ళం. అదేవిధంగా మనకి నర్సాపురంలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో కూడా వాళ్ళతో పాటు కలిసి కేక్ కట్ చేసుకుంటాం, వాళ్ళతో పాటు భోజనం చేయటం వల్ల చేసేవాళ్ళం. అయితే మన చాలా మందిని రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు ఈ రిక్షా పుల్లర్స్ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. వాళ్ళతో కూడా ఈరోజు మన యొక్క ప్రేమను పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఇక్కడ మేము నిన్న అనుకుని ఈ వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత నేను మా తహసీల్దార్ గారితో అందరూ మాట్లాడి వాళ్ళతో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేయటం జరిగింది. మరి దీనికి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకి మనం కేవలం ఈ రోజు పంచడం కాకుండా అసలు వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేదా, ఇళ్ల స్థలాలు ఉన్నాయా లేదా, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటన్నది ఒక అంచనాకు వచ్చి వాళ్ళ జీవనోపాధిని పెంచడానికి మనకు ఉన్న మార్గాలు ఏంటన్నది కూడా చూడటం జరుగుతుంది.
మన ప్రేమని అలా వాళ్ళకి ఆ విధంగా వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఇదే ఈ కాన్సెప్ట్ నా యొక్క ఉద్దేశం.